ఇచ్చినటువంటి గొప్ప గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ గా శ్రీగీతం అనేటువంటి సినిమా చరిత్రలో మిగిలిపోతుంది అనడం అతిశయోక్తి కాదు. ఒక అనుబంధం నాగశ్విన్ గారికి అండ్ శ్రీగీతం శ్రీనివాసరావు గారికి ఉండేటువంటి అనుబంధం ఈ రోజు తెలుగు ప్రేక్షకులందరూ గర్వంగా ఇది మా సినిమా, ఇది మన సినిమా అని చెప్పుకొని థియేటర్లకు వెళ్తున్నాము అంటే దాని వెనకాల పనిచేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఈ సినిమాకి ముందుండేటువంటి కాస్ట్ అండ్ క్రూ అందరితో పాటు ఆ మెయిన్ పిల్లర్స్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని పిలిచేద్దామా? కాసేపట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. బట్ బిఫోర్ దట్ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శతకోటి వందనాలు. జనరల్లీ ఏదైనా ఒక సినిమాని చూసి ఫస్ట్ హాఫ్ చాలా అదరగొట్టేశారండి, సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ బాగుంది, ఇలాంటి డిస్కషన్లు జరిగేటువంటి తరుణంలో అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇదంతా కాదు, ఇది ఈ సినిమా కాదు, ఇది మా సినిమా అని ఆడియన్స్ దాన్ని స్వీకరించేసుకొని ఫ్యామిలీస్ తో పాటు వెళ్ళి వేరే ఫ్యామిలీస్ కి కూడా చెప్పడం అనేది అరుదుగా జరిగేటువంటి ఒక సంఘటన. అది ఈ సినిమాకి సఫలీకృతం అయింది. శ్రీగీతం శ్రీనివాసరావు గారు ఈ పేరు వింటేనే మనకి ఒక భైరవ ద్వీపం, ఆదిత్య 369, పుష్పక్, విచిత్ర సోదరులు ఒకటేంటి ఒక్కొక్క సినిమాలోనూ ఆయన చేసినటువంటి అపురూపమైన ఎక్స్పెరిమెంట్లు గుర్తొస్తాయి. అలాంటి ఆయన 90+ years ఆఫ్ ఏజ్ లో ఇలాంటి ఒక సినిమాని చేసి హిట్ కొట్టడం సామాన్యమైనటువంటి విషయం కాదు. సో ఈ రోజు ఈ సినిమాలో మనకి మెయిన్ పిల్లర్స్ మనకు తెలుసు. వన్ ఈస్ నాగశ్విన్ గారు, ఎస్, అండ్ ద అదర్ ఈస్ ఆర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారు. వస్తున్నారు, జస్ట్ వాళ్ళు ఆన్ ద వేలో ఉన్నారు. గౌరీ నువ్వు పికప్ చేసుకుంటావని అనుకున్నారు, అదేంటి ఈ బైక్ తనకిచ్చేసావు? చార్జ్ లేదా? ఎలక్ట్రిక్ బైక్, ఓకే. అది నువ్వేంటి తన బైక్ తీసేసుకున్నావు? ఓకే, ఈ సినిమాతో చాలా రూల్స్ ని బ్రేక్ చేసేసారు. డిఫరెంట్ గా మనకి డిఫరెంట్ సెట్స్ లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట రైటర్ రాసినటువంటి ప్రయోగాలన్నీ కూడా. అందులో నాకు లాస్ట్ కల్లా వచ్చినప్పుడు అర్థమైపోయింది ఏంటంటే గౌరీ మన హీరో కన్నా 4 ఏళ్ళు పెద్ద. 3, 2, 5. పైగా గొప్ప విషయం ఏంటంటే ప్రేక్షకులుగా మనం కనిపెట్టడం కాదు, పాత్రధారులుగా వీళ్ళు కూడా సినిమా చూసే కనిపెట్టారు. ఇప్పటి వరకు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇటువైపు ఈ సోఫాలో కూర్చున్నటువంటి రాహుల్ని కానీ ఇటువైపు కూర్చున్నటువంటి అహిల్యాన్ని కానీ వీళ్ళు ఎప్పుడు కలవలేదు. హలో చెప్పండి, హలో చెప్తున్నారు. ఓకే, సినిమాలో నేను ఎలాగైతే చూసానో మీరు కూడా అలాగే చూసారని తెలిసింది, అంతేనా? అండ్ అలాగే ఈ సినిమాలో మనకి ఈ పిల్లలు వెనకాల సినిమా చూసిన వాళ్ళు ఆ పిల్లలు చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా అభినందిస్తారు. అంత బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు పిల్లలు. సో పిల్లలు ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చేసేయండి. లెట్స్ ఇన్వైట్ ద బ్యూటిఫుల్ పర్ఫార్మర్స్, అవర్ ఫ్యూచర్ స్టార్స్. వాళ్ళు స్టార్స్ అయినా సరే నేను యాంకర్ గా ఇక్కడే ఉంటాను, వాళ్ళతో నేను పరిచయాలు పెంచుకుంటున్నాను. వాల్యూ సినిమా అనేది సొసైటీకి ఒక రిఫ్లెక్షన్. ఆ దృక్పథంతోనే స్టార్ట్ అయింది నాటకాలైనా సినిమాలైనా. మరి దాన్ని అందంగా ప్రతిబింబిస్తూ ఈ విషయం కూడా అందించింది. రానన్నా నీ లాస్ట్ ఇయర్ పుట్టిన పాప కాదా? ఓకే, హలో. ఓకే, మీ పేర్లు చెప్పి ఇంటర్వ్యూస్ చేసుకొని ఒక్కొక్క లైన్ చెప్పండి. మీ పేరు? హాయ్, నా పేరు స్నేహ. నేను మీలో నాని క్యారెక్టర్ చేశాను. హాయ్, my name is Lovely. Hi, my name is Banu. Hi, my name is Shriyas. Hi, my name is Jashita. Hi, my name is Dr. Dinahi. I am little Gauri. ఆ చెట్టు పట్టుకొని ఏడ్చిన గౌరీని నువ్వేనా? ఓకే, మై నేమ్ ఇస్ సుమా. వెరీ నైస్ పర్ఫార్మెన్స్, ఆల్ ఆఫ్ యూ బాగా చూసారు. అయితే డైరెక్ట్ గా మిమ్మల్ని అందరూ జుట్టు తీసుకుని చెప్పారు. అవును సుమా ఆంటీ, కావాలని వేశారు కదరా నువ్వు? తెలుసు, నువ్వు చూసాను ఆ ప్రోగ్రామ్, అందుకని నువ్వు కావాలని వేశావు. బాగుందిరా. నువ్వు రేపు పొద్దున 10 స్టార్ అవుతావు, అప్పుడు నేను ఇక్కడే ఉంటావు, ఓకేనా? అప్పుడు చూసుకున్నావు, ఓకేనా? ఓకే ఓకే. సో సినిమా మీరు యాక్ట్ చేశారు, కానీ ఈ సినిమా మొత్తంలో
పాటలు కూడా ఉన్నాయి కదా, మొత్తం మాటలు ఏదైనా ఒకటి చెప్తారా? ఎవరైనా గుర్తున్నాయా? చెప్పండి. ఏమైంది ఏమైంది బాబో ఏమైపోయింది, ఏమైంది ఏమైంది మా సినిమా. ఈ సినిమాతో మన సంగీతం గారు ఒక కొత్త ప్రయోగం చేయడం మాత్రమే కాదు, తెలుగు మర్చిపోతున్నారు పిల్లలు అనుకునేటువంటి పిల్లలందరికీ కూడా ఈ సినిమా కనుక మీరు చూపించినట్టయితే, రోజు ఈ రికార్డు కనుక పెట్టుకున్నట్టయితే ఇంట్లో ఒక్కళ్ళు కూడా తెలుగు మర్చిపోరు. ఒట్టు చక్కగా పిల్లలందరికీ తెలుగు స్వచ్ఛంగా వచ్చేస్తుంది. ఈ డైలాగ్ చెప్తావా సినిమాలోది? గుర్తుందా నీకు? చెప్పు. నేను పట్టుకున్నాక ఏమీ పడిపోదులే. నువ్వు ఇమోషన్ గా ఒక డైలాగ్ చెప్తావు కదరా లాస్ట్ లో, అది చెప్తావా? చెప్పు. నేనేం చెయ్యలేదక్క, నాకు పాలొద్దు, బంగారం వద్దు, నాకు అదంతా వద్దు, వెనక్కి వెళ్ళిపోవాలనుంది, ఇదంతా ఆపు అక్క, నాకు భయమేస్తుంది. సూపర్. నీకు కూడా పాడాలి నువ్వు. మా నాన్నతో బంగారం చూస్తుంటే పెద్దల్లో పట్టేస్తాడనిపిస్తుంది. సూపర్. ఏం చదువుకుంటున్నాను? స్కూల్. మంచిదిరా. దాని తర్వాత కాలేజ్. ఓకేనా? ఓకే. కదా బాబు, మీకు జైల్లో ఎన్ని డేస్ చికెన్ పెట్టేవాళ్ళు? ఓకేనా? సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా బాగా పాటలు పాడారు, చాలా బాగా యాక్ట్ చేశారు. మీరందరికీ కూడా చాలా మంచిగా చదువుకోవాలని, అలాగే దాంతో పాటు మీరందరూ తర్వాత ఫ్యూచర్ స్టార్స్ అవ్వాలని విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రా అంకుల్. ఓకే రా వెళ్ళి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోరా. ఓకేరా. సరే. ఓకే. సో ఈ హీరో ఏంటి? రామ్ లక్ష్మణ్, రాముడు భీముడు. రాముడు భీముడు. ఓకే. రాముడు భీముడు మీరు చెప్పినటువంటి ఆ డైలాగ్ పాటని చెప్పండి. ఒకరి మీద సినిమాలో డైలాగ్ చెప్పండి అని అడుగుతాం. ఇప్పుడు ఏం అడగాలో అర్థం కావట్లేదు నాకు. డైలాగ్ పాటని చెప్పండి. ఒక నిమిషం శృతి చెప్పండి. బస్సు ఒక డైలాగ్ కాదు కాబట్టి కొంచెం అంటే సినిమా ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకుంటా. అలాగే. మీకు సంగతి తెలుసా, ఇవాళ ఒక వింత జరిగింది. మీ కుబేరపురంలో ఎలాగైతే తప్పు చేసినప్పుడు మీకు మాటలు పోయి పాటలు వచ్చేసావో, ఇక్కడ కూడా ఎవరైనా సరే ఒక్క నిమిషం కన్నా ఎక్కువగా మాట్లాడితే మైక్ కట్టయిపోతుందంట. ఇది ఎక్కడ సాధ్యంగా బాబు అనుకున్నాను, కానీ ఒక రకంగా ఇదే మంచిది. 9 ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇండైరెక్ట్ గా చెప్తారు, త్వరగా ఊహించుకోండి. ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా. సో ముందుగా మాకు జీవితం ఇచ్చిన మా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఒక డైలాగ్ చెప్తాను. ఏంటంటే సో మాలేజ్ ఇండస్ట్రీకి వచ్చి ఒక 15 years అయింది. సో అంటే వాళ్ళు ఎప్పుడు అంటే అంటారు, మీ అబ్బాయిని సినిమా ఫీల్డ్ లో పంపించేశారు అంటూ ఉంటారు అనమాట. మీ అబ్బాయిలు ఏం సాధించారు అని అడిగితే ఇది జరిగింది. నేను సింగీతం సినిమాలో యాక్ట్ చేశాను. సో దిస్ ఇస్ లైఫ్ టైం వచ్చిందంటే అని చెప్పాలి. సో అంటే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. సో నేను డబ్బులు చెప్పడానికి మన స్వాతి స్టూడియో వెళ్ళినప్పుడు మన ఫైట్ మాస్టర్ రామకృష్ణ ఉంటారు కదా, సో మాస్టర్స్ దగ్గరికి వెళ్ళాం. సార్ మీకు ఎలా ప్రజెంట్ మన సంగీతం సినిమాలో చేస్తున్నామని చెప్తే, సో వాళ్ళిద్దరూ మా కాలేజ్ దండం పెట్టారు. షాక్ అయిపోయింది. సార్ ఏంటి సార్ అంటే, ఆయన సినిమాలో చేయడం మామూలు విషయం కాదు, అటువంటిది మీరు నిజంగా ఆయన సినిమాలో చాలా గ్రేట్ అని చెప్పి మా కాలేజ్ దండం పెట్టారు. నిజంగా ఆ రోజు అనుకున్నా అంటే మీరు ఇంత అదృష్టవంతున్నా అని చెప్పి. ఇక నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ నాగేశ్వరి గారికి, స్వప్న గారికి, అందరికీ కూడా అందరికీ శ్రీనివాస్ గారు కూడా ఆయన కూడా రండి జయమ్మ పంచాయతీ రండి. సో నేనే క్వశ్చన్ చెప్పాను సుమా గారు. చెప్పండి. సో అంటే మీరు సినిమాలో యాక్ట్ చేసి కొంచెం చిన్నగా ఫేమస్ అయ్యా, వీళ్ళు బయటకు వచ్చి రివ్యూ చెప్పారు. వీళ్ళిద్దరు కుసుమలా ఎక్కడ రివ్యూలో చూసినా వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు. సో మా ఇద్దరు కన్నా వీళ్ళిద్దరు బాగా ఫేమస్ అయ్యారు అనమాట. సినిమా అనిపించింది మీరు చాలా బాగా అనిపించింది. లావణ్య చాలా 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 బాగుంది. అందరూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సంగీతం పార్టీలో మీరిద్దరు ఉంటారు. పెడతా ఉంటున్నా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ సంగీతం శ్రీనివాస్ గారికి నేను ఆజన్న రుణపడి ఉంటాను, నాగేశ్వర గారికి కూడా.
ఎందుకంటే ఇప్పటికి నేను చాలా నెగిటివ్ రోల్స్ చేశాను. దసరా, సలార్, తర్వాత విమానం, చాలా సినిమాల్లో నేను నెగిటివ్ రోల్స్ చేస్తూనే ఉన్నాను. ఏంటో నా మొహం నెగిటివ్ రోల్స్ ఇవ్వాల్సి అనిపిస్తలేము. మొట్టమొదటిసారి ఒక గ్రేట్ మూవీలో ఒక మంచి పాజిటివ్ రోల్ చేశాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ నాగేశ్వరి గారు, స్వప్న సినిమాస్, అలాగే వైజయంతి మూవీస్ అండ్ సంకల్ప్. థ్యాంక్ యూ మ్యాన్. అండ్ మా డిఓపి గారు, నాకు బాగా సపోర్ట్ చేసినటువంటి మా మణి గారు అండ్ మై ఫ్రెండ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఆ రోజు ఆడిషన్ తీసుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అరుణ గారు. మనకి మైక్ సార్ తగలకముందే మీరు ఆయన దాచేశారా? ఓకే. అండ్ చాలా మందికి నేను విలన్ అయ్యాను. నాకు విలన్ కాదు, శాలిని అయింది. Okay, so before I say anything, మన శ్రీమణి గారు very beautiful to start off today's హలో అన్ని తవ్వకుండా హలో. ఓకే, శ్రీమణి గారు బ్యూటిఫుల్ లైన్ రాశారు. సో దిస్ ఈస్ a dedication to all the audience, all the people who gave us a blockbuster. So let's give a huge round of applause to the people first. Ayan, between this little దీనికి ఆడియన్స్ కోసం శ్రీమణి గారు రాశారు. నా చిత్రం ఇంకేరో విషయాలు చూసండి మీరంతా కలన్నారు. That's a very good reason. And most people could cut the brakes on this mic and increase something. It's like giving it up. Okay. నా చిత్రం ఇంకేరో విషయాలు చూసారు మీరంతా కలన్నారు. నా పైన అభిమానాన్ని కనిపించారు. ఈ కనుక తల్లిదే కదా సంగీతం గారు. So let's say give a huge round of applause to the genius, the master filmmaker, the one and only legend, the uncomparable Sangeetam Srinivas sir. Let's all give it up for him. Thank you, Sangeetam sir. Thank you so much. Thank you so much. And credit goes to all these lovely people over here. All these lovely people. So please give a huge round of applause to all the people who've been a part of this film. Because అంటే ఒక సీన్ నించోవాలంటే దానికి ఉంటున్న ప్రతి పిల్లర్ ఇంపార్టెంట్. ఏ ఒకటి పిక్చేసినా పడిపోతుంది. సో ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, రైట్ ఫ్రమ్ ద light boys to the studio assistants, to my studio assistants, to the team, to the actors, to the makeup men, to the drivers, to so అందరికీ క్రెడిట్ ఇచ్చేద్దాం. క్రెడిట్ ఇచ్చేదే మనకి క్రెడిట్ తీసుకోవాలన్నమాట. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ రవి గారు. రిక్వెస్టింగ్ టు ప్లీజ్ బి సీటెడ్. ఇంకా పెద్ద క్రెడిట్ మా సినిమా గారికి. అంటే ఏం గంటల్లో ఎవరి లేకుండా జరుగుతుంది, సినిమా గారు లేకుండా ఏం గంట జరుగుతుంది. థ్యాంక్ యూ దేవి గారు. మీదే కదా మా సినిమా గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక చెప్పిన విధంగా స్వప్న గారు, అలాగే వైజయంతి మూవీస్, అశ్విని దత్ గారు, ఒక పక్కన నాగేశ్వరి గారు, ఇంతమంది కలిసి ఈ సినిమాని అందిస్తే, అలాగే మన సంగీతం గారు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తే, ఆడియన్స్ అందరూ జనరల్ ఏంటంటే ఇటువైపు కూర్చున్నటువంటి సినిమా వాళ్ళు ఇది మా సినిమా అని అనుకుంటే, ఈసారి మాత్రం ఆడియన్స్ అటుకొచ్చారు ఇది మా సినిమా, ఇది మన సినిమా, మన తెలుగు సినిమా, ద రేర్ సినిమా, దిస్ ఇస్ ద రియల్ సినిమా అని కితాబ్ ఇచ్చిన అబ్సల్యూట్ సినిమా ఈజ్ సంగీతం. సో సంగీతంతో చేసినటువంటి ప్రయోగం మన సంగీతం గారి సంగీతం గురించి ఆడియన్స్ ఏమంటున్నారో ఒక్కసారి విందాము. చూసిన వాళ్ళు చేస్తున్నాము. మాస్టర్ టు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్.
సినిమా చూసిన వాళ్ళు దీన్ని గుర్తుపెట్టి ఉంటారు. ఈయన సినిమా మొత్తం ఒక లవ్ అఫేర్ నడిచింది. ఈ అమ్మాయి గురించి నేను ఇప్పుడు సస్పెన్స్ రివ్యూ చేయట్లేదు, కాకపోతే త్రూ అవుట్ ది సినిమా బరువు బాధ్యతను మోసింది. ఏమనుకున్నా మంచి గ్లాస్ అనుకుంటున్నారు. ఇది మైక్ ఒకరే అన్ని రిధంలో వెళ్తున్నారు మీరు, వెరీ నైస్. ఇప్పుడు ఇక్కడ ఉంచండి ఇది. అండ్ మీకు తెలుసు కదా మనకు ఒక శాప ఉంది, 1 minute కన్నా నాకు తెలిసి 30 seconds లోనే నేను స్పీచ్ అయిపోయాను. అంటే నన్ను అసలు పిలుస్తారని నేను అనుకోలేదు కాబట్టి ఇఫ్ ఐ బ్లావర్ సంథింగ్ నన్ను క్షమించండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక్కడ ఉండి మాట్లాడే అర్హత ఉందో లేదో కూడా నాకు తెలీదు. బట్ ఐ కాంట్ టాక్ అబౌట్ ఎనీబడి అంటిల్ అన్లెస్ ఐ టాక్ అబౌట్ సంగీతం సార్. సో వెరీ గ్రేట్ఫుల్. నేను మొన్న స్టోరీ పెట్టినప్పుడు కూడా అదే అన్నాను, ప్లీజ్ గో సెలబ్రేట్ ద పర్సన్ హూస్ బీన్ సెలబ్రేటింగ్ సినిమా ఆల్ హిస్ లైఫ్. సో థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత నాగి సార్ థ్యాంక్ యూ, కుమారి శ్రీమతి ఇచ్చినందుకు థ్యాంక్ యూ, సంగీతం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ, శ్రీనివాస్ గారు, మణి సార్ అండ్ కమల థ్యాంక్ యూ అగైన్. సంకల్, నథింగ్ వుడ్ హావ్ బీన్ పాసిబుల్ వితౌట్ యూ. ఐ మీన్ నేను తెలియలేదు. ఓకే థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఐ నో యూర్ రికార్డింగ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ టు ఆల్ ద అమ్మాస్. లవ్ యూ, లవ్ యూ. ఈ అమ్మాయి ఏదో అంతకుముందు స్వర్ణ సినిమాస్ లో ఛాంపియన్ సినిమాలో చేస్తే అందులో పెళ్లి చేశారు. ఇప్పుడు ఈ సినిమా నాకు 1 minute ఇంకొక ½ minute కావాలి. 1 minute. సారీ అమ్మా, ఎవరి దగ్గర ఉంది శాపమా? ఓకే. సంగీతం సార్, నాగేశ్వర్ సార్, అంకురన్న, సంకల్పన్న, రాహుల్ సార్, మ్యామ్, అయ్యాక అందరికీ చెప్పేసారు కలిసి. అదే అలానే షాయిక, డిఎస్పీ సార్, everyone is here and all the cast and Srinivas garu, Mani sir, Kamala akka, everyone here. Thank you so much for casting me for this and loving the news. Thank you so much Sapna akka, Priyanka akka, that's it. Sumara kavali. Sumara akka, thank you so much for hosting this. డాన్సర్స్ మన దగ్గర వేరే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. లేడీ డాన్సర్స్ లేదు నేనే. అమ్మా నాన్న థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. అక్కకి కూడా థ్యాంక్ యూ. ఇక్కడే ఉండండి. ఆని మాస్టర్. అందరికీ నమస్కారం అండి. అండ్ నాగేశ్వరి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మూవీ. అండ్ దిస్ వన్ సార్, నేను ఎప్పుడు మూవీ చూసుకుంటూ వచ్చాను. నా డాన్స్ అకాడమీ స్టూడెంట్స్ తో నేను ఒక గ్రూప్ తో వెళ్ళాను, ఒక 20 members పిల్లలతో నేను వెళ్ళాను. అండ్ వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, యూనో ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ ఆల్ మై స్టూడెంట్స్ ఆర్ ఆల్ ఎవ్రీ వన్, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ నుంచి వాళ్ళకి, యూ కెన్ వాచ్ దిస్ మూవీ బిందాస్ గా. ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ థ్యాంక్ యూ సంగీతం సింగర్ సార్. నేను ఎంత కూడా చెప్పాను, చాలా చిన్నది సార్ గురించి 1 minute అయిపోతుంది. ఎవ్రీబడి, శంకర్ నుంచి, సీనుజీ నుంచి, ఎవ్రీ వన్ సూపర్ సూపర్ సూపర్. దేవిశ్రీ ప్రసాద్ సార్, సూపర్ మ్యూజిక్. అండ్ it's an experience sir. Every time I work for your movie I'm learning every time, so I'm learning, so it's a beautiful experience. And thank you sir, thank you so much. And one more thing, movie చూసి వచ్చిన తర్వాత ఇది కంపల్సరీ చెప్పాలి, మూవీ కంప్లీట్ అయిన తర్వాత అందరూ థియేటర్ లో క్లాప్స్ కొట్టారు సార్. దట్ వాస్ నాకు అనిపించింది ఈ మూవీకి నేను వర్క్ చేశానని. ఇప్పుడు అందరూ క్లాప్ చేశారు మూవీ అయిపోయిన తర్వాత. దట్స్ వెరీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఈ సినిమాలో మనకి మిస్టర్ మహేష్ చెప్పింది మీ గురించి, రచన గురించి. చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ వైజాగ్ న్యూస్ కి చెప్పాలి, వర్షకి 10 మూవీస్ ఇచ్చారు, 10 ప్రాజెక్ట్స్ ఇచ్చారు నాకు. ఇందులో చెప్పాలంటే నన్ను ఎన్నో ప్లేసెస్ ఇస్తున్నారు ఇండస్ట్రీకి వచ్చాక. మన నాగి సార్ కానీ, మన సింగీతం శ్రీనివాస్ సార్ పెద్ద ఆయనకి కానీ, ఆయన డైరెక్షన్ లో చేయటం నా జన్మధన్యం అని చెప్పి బయట టాకు చాలా మంది. ఒక హీరోతో వెళ్ళి నేను సినిమాకి ప్రీమియర్స్ ఒక అతను కుళ్ళిపోయిందని నేను చూస్తుంటే జలసి వస్తున్నాను. నాకు ఎప్పుడు అతను చూస్తే వచ్చేది.
అతను నన్ను చూస్తే చేస్తున్నాను ఎందుకని ఆయన డైరెక్షన్ లో నిలిచేట్టు అసలు ఆయనకి కాస్ట్యూమ్ తిప్పిపోయింది ఆయన లేదా ఆయన కొన్ని అందుకని నన్ను పెట్టుకున్నారు నేను పెట్టుకునే కానీ అదంతా సెకండరీ. నాజీ సార్కి మన సంకల్ప్ గారు అతను కూడా నాజీ సార్ లో మంచి గొప్ప డైరెక్టర్ అవుతాడు ఫ్యూచర్ లో. కెమెరామెన్ గారు వచ్చారు కొట్టేశారు. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే రంగస్థలంలో ఆ నైట్ సీన్ కొత్తప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఇందులో కొట్టి ఈ సీన్ అవతల పాడుతారు మామూలుగా లేదు దేవతలు చేస్తారు. ఈయనైతే నేను సింగర్లా పాడానండి. గురువు గారు వాయిస్ సింగర్లా పాడారు. ఈయనైతే అన్నప్పుడల్లా థియేటర్లో అరుస్తున్నారు. నేను అన్నాను ఆయన ఏంటి గిరిగిరి చేశాడు ఎందుకు అలా అరుస్తున్నారంటే ఆయనకి వీళ్ళకి సంబంధమేనంట. కుర్రోళ్ళు ఎదురు బెంచుల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నారు ఆయన మాట్లాడి కట్ చేస్తారా. నువ్వు స్టార్ట్ చేసి 1 day 1 పాడుతుంటే అఫ్ కోర్స్ దీస్ 3 days వి న్యూ దట్ దే కుడ్ సింగ్. మిగతా కూడా పాడాలంటే వేసే టైం కుదరదు రాదు మనం ఎవ్రీబడి హ్యావ్ ది ఓన్ డౌట్స్. బట్ మై కాన్ఫిడెన్స్ వాజ్ కామెడీ చేయగలిగే వాళ్ళు లైఫ్ లో చాలా విషయాలు చాలా అద్భుతంగా చేయగలరు. సో లెట్స్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు పీపుల్ హూ డూ కామెడీ బికాస్ వీళ్ళందరూ కాకపోతే మనందరూ ఇప్పుడు చచ్చిపోతాం. రైట్ ప్రాబ్లమ్ స్కీమ్. సో అట్ దిస్ మూమెంట్ let's take let's give a hats off to all the people who are doing comedy all over the world and making us laugh. This is very important. Okay, thank you. So నేను అన్న కామెడీ చేయగలిగితే వాళ్ళకి బిహేవియర్ మ్యూజిక్ సెన్స్ అంటే స్టైలింగ్ ఉంటుంది. ర్యాప్ కాబట్టి పాడతారేమో అని దాని సార్ ఒక శాంపుల్ రికార్డ్ చేసి పంపించండి చూద్దాం అంటే ఫస్ట్ శాంపుల్ ఫైనల్ శాంపుల్ లో నేను రికార్డ్ చేసి పంపించాను. అదే ఓకే చేస్తాను. అలాగే ఆయన కూడా అందరూ. సో థ్యాంక్స్ టు ఆల్ పీపుల్స్. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిటల్ శ్రీనివాస్ గారికి, నాగార్జున గారికి, దేవి సూపర్ సార్కి ముగ్గురు స్థానాలు గట్టిగా చప్పట్లు పెట్టాలి. అందరూ గట్టిగా చప్పట్లు పెట్టాలి వాళ్ళ ముగ్గురికి పెట్టాలి. ఆ తర్వాత హీరోకి, హీరోయిన్కి, విలన్కి ఆ ముగ్గురికి చప్పట్లు పెట్టాలి గట్టిగా. ఆ తర్వాత సంకల్పం ఆయన దీనికి గట్టిగా చప్పట్లు సరిపోవాలి. థ్యాంక్ యూ. అక్కడ ఆడియన్స్ గా కూర్చొని సినిమా మాటి అని ప్రేక్షక ప్రేమలు అందరూ కూడా వీడియోలు పెట్టిన వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు. నాకు ఒకటే ఒకటి చెప్తాను. మొన్న చెప్పిన నాగేశ్వరి గారు మీకు ఒకటే చెప్పారు, మీరు మంచి డేట్ ఇచ్చారు. అందులో చెప్పారు 5 కోట్లు ఇచ్చిన నా సినిమా థియేటర్లోనే అన్నారు కదా. ఇది ఆర్ట్, ఇది ఆర్ట్ ఎక్కడే ఉంటుంది. బిజినెస్ మ్యాన్లు వస్తారు పోతారు. ఆర్ట్ ఎప్పటికి ఉంటుంది. ఆర్ట్ మీద సంపాదించుకోవచ్చు, ఆర్ట్ మీద నిలబడచ్చు, ఆర్ట్ నిలబెట్టడానికి మీరు బతకచ్చు. మీకు అవకాశం ఉంటే అది చెయ్యొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అయిపోయారు నన్ను ఇంకోసారి తీసుకో. ఓకే, నాగార్జున నాకు ఒకటి చాలా మంచి చారి క్యారెక్టర్, బైరాగి క్యారెక్టర్. మన కంపెనీ నుంచి 2 మంచి పాటలు ఇచ్చారు. ఎన్ని కాల్స్ వచ్చాయో చాలా అదృష్టంగా భావిస్తున్నా ఈ సినిమాలో నేను ఉండడం. థ్యాంక్ యూ అంటూ గీతా గారు అండి, మంచి ఎడిటర్ గారు అందరికీ థ్యాంక్ యూ వెరీ ఆల్. థ్యాంక్ యూ. మామూలుగా మైక్ ఇస్తే కుర్చీలు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయేటువంటి రచరవి స్పీచ్ ఈ రోజు రవి అసలు 1 minute 10 seconds లో అవగొట్టాను. ఇట్స్ ఎ రికార్డ్. ఓకే, అలాగే పాటలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, కానీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు ఆ పాటలు అంటే. అంటే అలాంటి కాన్ఫ్లిక్ట్ కూడా క్రియేట్ చేయాలన్న ఆలోచనలు వచ్చింది చూసారా. రైటర్స్, డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ శివనారాయణ గారిని వెలుగులోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే వీళ్ళు అందరూ ఇష్టపడి పాటలు పాడితే సినిమాలో కాన్ఫ్లిక్ట్ అయి ఉంటుంది. సో ఈయనకి ఇష్టం ఉండదు పడమంటారా? అవును, అసలు చాలా చివరిలో చాలా అసహ్యంగా పాడించారు. సంకల్పం ఎంత అసహ్యంగా పాడగలరు అంత అసహ్యంగా పాడమని చెప్తారు. అందుకని సాగాలు ఎక్కడో ఉంటాయి. ఈ క్యారెక్టర్ సెలక్షన్ కి కూడా అదే క్రైటీరియా ఉండిందంట కదా? ఉండొచ్చు, చెప్పలేదు. బట్ ఎనీహే యాక్చువల్గా నేను పెట్టుకున్న ఆర్డర్ ఏమిటంటే మొట్టమొదటి పుల్లయ్య గారి సినిమాలు, కేవీ రెడ్డి గారి సినిమాలు, బిఎన్ రెడ్డి గారి సినిమాలు సంవత్సరానికి ఒకసారి చూస్తాయి మొత్తం. తర్వాత నేను చూసేది సంగీత దర్శకులను పెట్టుకొని వరుస పెట్టి చూస్తాను. సుసర్ల దక్షిణామూర్తి గారి దగ్గర నుంచి ఘంటసాల మాస్టర్ గారి వరకు. సో చివరికి తెలుగులో సంగీతం మీద బేస్ అయిన సినిమా వస్తుందని అసలు ఎప్పుడు ఊహించలేదు. నిజంగా ఇంగ్లీష్ సినిమాలు ఎక్కడన్నా 1 అలా చూస్తాం, అది వచ్చిందో 4 సార్లు పెట్టుకొని చూస్తూ ఉంటాం. అది కూడా యానిమేషన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ తెలుగులో లైవ్ క్యారెక్టర్స్ మ్యూజికల్ ఫిల్మ్ రావడం అన్నది నిజంగా మా అదృష్టం. ఎప్పుడో 1940s లో నటులందరికీ గాత్రం ఉండాలి, పాడగలిగిన వాడే నటుడు, పాడగలిగిన వాళ్ళే కేవలం నటులు ఆ రోజుల్లో. అందుకే నాగేశ్వరరావు గారు కూడా మొదట ఆయన సినిమాకి ఆయనే వాడుకున్నారు. లేకుంటే అసలు అవకాశం ఉండేది కాదు. అది మళ్ళీ బహుశా
మన నాగార్జున గారును సంగీతం సార్ ప్లస్ డిఎస్పీ గారు ఆ ఆనవాళ్ళకి మళ్ళీ తీసుకొస్తారేమో, అయ్యా మీరు పాట వచ్చా ఎంతైనా మా సినిమాలో రాసాం అనే పరిస్థితి. సో హ్యాపీ సార్, యాక్చువల్ రాష్ట్రాలు ఎన్నైనా చేస్తాం కానీ శాపం అండి, శాపం ఎవరి మాట వింటుంది, ఎవరి మాట వినదు, కావాలంటే తీసుకోండి. మనం అందరం శాపగ్రస్తున్నాం, అందులో డౌట్ ఏం లేదు. అదే మా సుమక్క ఇంతకు ముందే పాప మా అహల్య వయసు గురించి చెప్తుంది. అక్క మనకెందుకు వయసుల గురించి చెప్పు, మనం ఇప్పటి వాళ్ళ చెప్పు, ఎప్పుడో స్వాతంత్రం శాపం తర్వాత నేను సంగతి చూసుకుంటాను. యాక్చువల్ గా కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి నాగార్జున గారి దాకా అంటే తెలుగు సినిమా మొత్తం కవర్ అవుతుంది. బట్ అది కూడా అక్కర్లేదు, సంగీతం గారి దగ్గర నుంచి సంగీతం గారి దాకా అంటే మొత్తం కవర్. అంటే గ్రేట్ థింగ్, వాట్ ఏ గ్రేట్ థింగ్. ఎంత 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 ఎన్ని రకాల సినిమాలు. అలాగే అశ్విని దత్ గారి దగ్గర నుంచి నాగార్జున గారి దాకా అంటే ఇంకో తరం మొత్తం కవర్ అవుతుంది. ప్రొడక్షన్ వైపు మొత్తం అసలు ఇన్నాళ్ళు సినిమాలు ఒక సంస్థలో నిర్మించటం అశ్విని దత్ గారికే కేవలం వైజయంతికి మాత్రం అది సాధ్యపడింది. ఎందుకంటే ఒక జనరేషన్ బాగా ఆగిపోయాయి సినిమాలన్నీ. ఇదివరకు ఏవో కొన్ని కంపెనీల పేరు చెప్తూ ఉంటారు, ఇప్పుడు ఆ కంపెనీలు ఎక్కడ ఎవరు తీసుకున్నారు సినిమాలు లేవు, మొత్తం మూతపడిపోయి. కానీ ఇప్పుడు అదే వైజయంతి మూవీస్ ఇప్పటికి కూడా చాలా గోల్డెన్ హ్యాండ్స్ లో ఉంది. ఎంత మంచి సినిమాలు వస్తున్నాయి, ఎంత మంచి సినిమాలు వస్తున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లోనే వింటానికి గోల్డ్ థ్యాంక్ యూ సో మచ్ విన్నారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ లాస్ట్ మాట మీరు చదువుకునే రోజుల్లో వింటానికి లేదంటే ఆపై రాజ్యం, అదే అన్ని ఉన్నాయంటే వైజయంతి మూవీస్ అనేవాళ్ళం. సో ఆ వైజయంతి మూవీస్ ఇప్పటికి కూడా అన్నీ ఇస్తుంది, ఆఖరికి మ్యూజికల్ ఫిల్మ్ ఆల్సో. సో దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దెమ్. సో సంగీతం గారికి నా నమస్కారం, అలాగే మా నాగార్జున గారికి, మా స్వప్న మేడం, ప్రియాంక మేడం అందరికీ థ్యాంక్స్ అండి. సార్ డిఎస్పీ గారు మాకు ఇచ్చిన అవకాశం చాలా గొప్పది, మాతోనే పాటించాలి అనుకోవడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విన్నా కానీ ఆప్షన్ థ్యాంక్ యూ సో మచ్. ఉండండి బెనర్జీ గారికి తోడుగా మీరగా నేను ఎక్కువసేపు మాట్లాడను, నా టైం కూడా మీరు మాట్లాడండి కొంచెంసేపు. చాలా మాట్లాడారు సార్. ఇంకా మాట్లాడొచ్చు, నేను ఎంతసేపు మాట్లాడండి. నేను అందరికీ థ్యాంక్స్ చెప్తాను. నేను చాలా సంవత్సరాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను, ఎంతో మందితో పనిచేశాను, చాలా చేశాను. సంగీతం శ్రీనివాసరావు గారితో ఇన్ని సంవత్సరాల నుండి కూడా చేయకోకుండా ఇప్పుడు చేయటువంటి నా అదృష్టం. ఎందుకంటే మీరు ఏ పని చేస్తున్నారో అక్కడ ఉంటే ఏదో ఒక రోజు మీ కోరిక నెరవేరుతుంది. బిగ్ స్మాల్ వాట్ ఎవర్, ఐ వాజ్ హియర్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్ అండ్ ఐఎమ్ హియర్ విత్ యంగ్ జనరేషన్ ఆల్సో. అలాగే సంగీతం శ్రీనివాసరావు గారి సినిమాలో ఇవాళ చేయగలిగా, 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండడం. సో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి చేయగలిగాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ స్టిల్ హియర్ అండ్ ఐ థ్యాంక్ వన్ ఇన్ ఆల్ ఎవ్రీబడి. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఐ విష్ ఎవ్రీబడి బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ విషెస్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సారీ, యాక్చువల్గా ఎప్పుడో 45 years బ్యాకే చెప్పారట ఇదే కాన్సెప్ట్. వాళ్ళు అప్పుడు తీగిపోవడం ఎంత అదృష్టం, ఈనాడు మనం అందరం చేసే అవకాశం. అప్పుడే వేసింటే మనం అందరం లేము. ఇది మన అదృష్టం. ఆ పాయింట్ పట్టుకొని నాగార్జున గారు దాన్ని తీయాలని చెప్పి స్క్రీన్ మీద తీసుకురావడం మన అదృష్టం. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అసలు నేను ఆశ్చర్యపోయాను. నాకు ఈ కంపెనీ ఇది నాగేశ్వరి గారు సినిమా, సంగీతం గారి సినిమా అని నాకు గీత ఆవిడ ఫోన్ చేసి చెప్తే, బై మిస్టేక్ ఏమన్నా ఫోన్ చేశారా నాకు అని కొంచెం ఒక సెకండ్ ఆలోచించాను. లేదండి మీరు రావాలండి, చేయాలండి అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఓకే, వేర్ లాజిక్ ఎండ్స్ మ్యాజిక్ బిగిన్స్ అంటారు. సో ద సినిమా ఆర్ట్ ఇస్ ప్యూర్ మ్యాడ్నెస్, ఇట్ ఇస్ ప్యూర్ ప్యాషన్. ఆ ప్యాషన్ తో సంగీతం గారు మనకి ఇన్ని బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ని అందిస్తూ వచ్చారు. అండ్ అందులో ఎంతో మంది కొత్త టెక్నీషియన్స్ ని, కొత్త కళాకారుల్ని పరిచయం చేశారు. ఈ సినిమాకి కూడా ఆ ఘనత దక్కుతుంది. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అయాన్, అహిల్య and Shalini. As a singer and also as an actor, wonderful performance, చాలా బాగా చేశారు. అండ్ అహిల్య చాలా బ్రిలియంట్ గా గౌరీ పెర్ఫార్మెన్స్ మీరు పోర్ట్రేట్ చేశారు.
అండ్ ఐ థింక్ చాలా తక్కువ మంది కళ్ళతో అంత ఎక్స్ప్రెసివ్ గా చేయగలుగుతారు. అండ్ డన్ అ బ్రిలియంట్ జాబ్. నేను ఈ మధ్య కాలంలో ఇంత చిన్న వయసులో ఉండేటువంటి విలన్ని చూడలేదు. శాలిని చాలా బ్యూటిఫుల్ గా మీరు పోర్ట్రేట్ చేశారు ఆ క్యారెక్టర్ ని. కంగ్రాచులేషన్స్ టు ఆల్ త్రీ ఆఫ్ యూ ఆల్. అండ్ హూ ఇస్ గోయింగ్ టు స్పీక్ ఫస్ట్? లేడీస్ ఫస్ట్. Yes. అయ్యా గుర్తుంది కదా మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ 11 నిమిషాలు వెళ్ళింది. నేను వీళ్ళ మీద చాలా తక్కువ మాట్లాడాను. ఓకే స్టాప్ అండ్ స్టార్ట్. ప్రెజర్ వస్తుంది 1 minute అంటే బట్ ఐ ట్రై మై బెస్ట్. 1 minute ఉంది కాబట్టి ఓకే ఫస్ట్ ఓకే ఓకే. సో నాకు ఫస్ట్ నా ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి. బోల్డ్ స్టేట్మెంట్స్ వైరల్ అయిపోయి స్పీచ్ అన్నారు. సో నేను చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తా. ఫస్ట్ బోల్డ్ స్టేట్మెంట్ ఇస్ ఈ సినిమా చూడకపోతే దట్స్ యువర్ లాస్. ఇంకా మీరు ఇంట్లో ఏం చేస్తున్నారో చూడకుండా నాకు తెలియదు. ఈరోజు ఆల్రెడీ సండే. సో ప్లీజ్ గో వాచ్. ఒకవేళ ఈ సినిమా ఇంకా చూడకపోతే ఇట్స్ యువర్ లాస్ అని తెలియదు వన్స్ అగైన్. ఇది ఒక వార్నింగ్ కాదు, మీ మంచి కోసం నేను చెప్తున్నా. ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ డోంట్ మిస్ అవుట్ ఆన్ అ బ్యూటిఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. డోంట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్. నేను చెప్పాను నేను యాక్చువల్లీ ఆల్రెడీ ఈ మాట ఈరోజు 10 మంది చెప్పింది చూడకపోతే వాళ్ళు ఏదో నాకు నిజంగా కోపం వస్తుంది ఎవరైనా చూడట్లేదు ఈ సినిమా ఇంకా అంటే. ఇది చూస్తున్నారు మీరు. ఓకే అది నా ఫస్ట్ బోల్డ్ స్టేట్మెంట్. సెకండ్ బోల్డ్ స్టేట్మెంట్ ఏంటి అంటే తెలుగు ఫిలిం తెలుగు సినిమా ఇస్ బ్యాక్. చాలా మంది ఇట్లా ఫీల్ అయిపోతూ ఉంటారు, రాస్తూ ఉంటారు ఏంటి సినిమాలు ఇలా ఉన్నాయి మన తెలుగు సినిమాలు అది ఇది అని. ప్లీజ్ ఇంకా మీరు ఏం చేస్తున్నారు చూడండి. ఇంకా కోపం వస్తుంది, నాకు కోపం తగ్గట్లేదు. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్. దిస్ ఈస్ మై బోల్డ్ వైరల్ స్పీచ్. ఐ డోంట్ నో ఇఫ్ మై ఫ్రెండ్స్ విల్ బి హ్యాపీ విత్ దిస్ బట్ దిస్ ఈస్ మై 1 minute. థ్యాంక్ యూ గైస్. చూసేయండి అయితే 1 minute లోనే అయిపోయిందా? ఓకే. సో ఇందాక నుంచి సార్ అందరూ అదృష్టం అని అందరూ మాట్లాడుతున్నారు. కాదు సార్ మీ ఎవ్వరికీ కాదు. ఇదైతే నేను అస్సలు ఒప్పుకోను. నేను అసలు ఆ గేట్ ఇవ్వదలుచుకోలేదు. అదృష్టం అంటే ఈ అబ్బాయి సార్, ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ వెటరన్స్. దే బిన్ ఇన్ ది ఇండస్ట్రీ. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు సార్. మీరందరూ సీనియర్స్. కానీ వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? వీడు ఎలా వచ్చాడు అసలు ఇక్కడికి? దట్ ఈస్ అది సార్ నా ఐ థింక్ అదృష్టం అంటే నాదే. ఈ మూవీలో అయితే నాకే సొంతమైనది. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు. సంగీతం సార్ అండ్ వైజయంతి మూవీస్ బేసికల్ గా ఆ చెట్టు అండి. ఆ చెట్టు మీరు గౌరవ కాపాడింది కదా చెట్టు. ఆ చెట్టు ఈజ్ వైజయంతి మూవీస్. అండ్ మన అందరం ఆ షేడ్ లో ఉన్నాం. అండ్ సో గ్లాడ్ టు బీ ఇన్ ద షేడ్ ఆఫ్ వైజయంతి మూవీస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ for bringing us Sangeetam. And Sangeetam sir, thank you so much for making all of us a part of your family. Thank you so much. సారీ నేను ఎవరికి థ్యాంక్ యూ చెప్పలేదు, టైం లేదు కాబట్టి అందరికీ మళ్ళీ నేను మంచి పర్సనల్ మెసేజెస్ పంపిస్తా. ఓకే నాగి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టు. ఓకే ఎస్ ఓకే ఓకే. సో ఇలాంటి సినిమాలు ఎక్కువ రావు. That is 100% true. And in fact, it's not just that it doesn't come often. It is a once in a lifetime opportunity, this movie, to watch it, to experience it, to then be part of it. And it is a never before seen and never again. And I truly believe that this is a once in a lifetime project. And the opportunity to be in it as young actors who are so green. And we are so grateful to the people who have paved the way. So thank you all of you for making this. Okay. Thank you for making the music so beautiful. Only you could have done it. And thank you Santa, thank you Uncle for making us, guiding us on this ship, this like impossibly crazy journey we went on together, figuring it all out. I mean, another thing quickly. It's very hard to make a musical because when people are talking at you, it gets very annoying very fast. This movie made it work, and how? Congratulations. I'm so proud of all of us and to the one and only inimitable Sangeetam Srinivas Rao garu. Thank you. అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ.
చెప్పలే. Gaut, the writing team, Gautami, I'm so proud of you. I love you. Sir, the writing team crazy. నేను పేర్లు నాకు మళ్ళీ టెన్షన్ వచ్చేసింది. అన్నీ పనిచేశారు. వెళ్ళొచ్చా ఏంటి? కెన్ యూ గెట్ టు స్పీక్ మోర్ ఆర్ ఇస్ ఇస్ ఇట్ ఓకే? అంటే ఇస్ దేర్ ఎనీథింగ్ వెరీ ఇంపార్టెంట్ that's bothering you? Thank you so much. It takes a village to make a movie and I'm so proud of our village. So proud and చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ చెప్తున్నాను అని మీరు అనుకోకండి. చూడాలండి ఇంకా మీరు అసలు ఐ డోంట్ నో వై ఇంకా కొన్ని అన్ని ఆరెంజ్ అవుతున్నాయి బుక్ మై షోలో. ఇట్స్ గ్రేట్ సైన్ అండ్ సో ఐమ్ హ్యాపీ యాక్చువల్లీ. బట్ ఇంకా వేరే విజయవాడలో నిన్న నా కోపం వచ్చింది మళ్ళీ రోడ్డు మీద సంగీతం అంటే హెల్లో అని. సో ప్లీజ్ వాచ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ వాచ్. చూసేయండి రేపు మాపో చూసేయండి, సినిమా చాలా బాగుందండి. సంగీతం సినిమా హిట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సంగీతం గారు ఎలాగైతే ఎక్స్పెరిమెంట్ సినిమాలు చేసి సూపర్ డూపర్ హిట్ పెట్టారో, ఈయన కూడా ఎన్నో ఇన్నోవేటివ్ థాట్స్ తో మనం ఎంటర్టైన్ చేసి బ్లాక్ బస్టర్ హిట్లు పెట్టడం మాత్రమే కాదు, ఎవరినైనా సరే ఇసుకలో పాతి పెట్టగలిగేటువంటి డైరెక్టర్ గా చరిత్ర దిద్దారు మన అందరు. చాలా మంది టెక్నీషియన్స్ తప్పించుకుని తిరుగుతున్నారు, పాపేస్తారని. ప్లస్ మీరు ఒక క్వశ్చన్ ఇది మాట్లాడాలా పాడాలా? పాడాలి. సరే, పాటలు లాస్ట్ కి దాచుకుందాం. దేవి గారు కూడా ఉన్నారు కాబట్టి దాని ఒక ఐటమ్ చేద్దాం లాస్ట్ లో. సరే, ముందు మాట్లాడదాం. సో నేను ఇక్కడికి వచ్చింది కారులో వెళ్తున్నా, సినిమా చూశాను, చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉంది, చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. సినిమా మంచి హిట్, అంతా బాగుంది. కానీ ఏదో లోపల లాగేస్తున్నాను. ఏంటి, మనం ఒక సినిమా తీసి ఇంత కష్టపడి ఒక పెద్ద ట్రైలర్ ని కట్ చేసి సినిమాని రిలీజ్ చేస్తుంటే నాకేంటి అసలు ఒక ట్రైలర్ కూడా లేకుండా జస్ట్ గ్లిమ్స్ టీజర్ వదిలేసి సినిమా హిట్ చేసేసి అసలు ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఇట్స్ లైక్ ఒక మంచి ఇన్స్పైరింగ్ అనిపించింది. అందుకే నాకు థ్యాంక్స్ చెప్తామని చెప్పి పిలిచాను. ఇక్కడ నుంచి నేను కూడా ట్రైలర్ లేకుండా ఇలా 4 మంచి మాటలు చెప్పి నాగిలాగా అలా బ్యూటిఫుల్ ప్రమోట్ చేసి ఎవరి బాధ వాళ్ళది. అదే సార్, ఎగ్జాక్ట్లీ అందుకే సార్ మీరు వచ్చి ఈ రోజు నా ట్రైలర్ లాంచ్ చేస్తామని తెచ్చాను సార్. ట్రైలర్ లాంచ్ చేస్తామని తెచ్చాను సార్. ఇలా ఒక సినిమా రిలీజ్ అయ్యి అదొక మంచి టాక్ తెచ్చుకొని సక్సెస్ ఈవెంట్ చేసే టైంలో ట్రైలర్ లాంచ్ ఇదంటే అదే ఇదొక వింత ఊరు సార్. ఇదొక వింత ఊరు, ఇదొక వింత ప్రమోషన్, ఇదొక వింత ఈవెంట్ అంతే. ఓకే, శాంతమేనా? ఓకే, సరే. మీరు తదాస్తు అంటే ఒక ఓకే, తదాస్తు వాచ్ ద ట్రైలర్. సినిమా సంగీతం. అండ్ ఇంతే కాకుండా నాకు తెలిసి ఇంకొక వారం తర్వాత ఇంకొక ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఇందులో ఉండేటువంటి కొన్ని పాత్రలు ఇప్పటి వరకు మీరు చూడలేదు కాబట్టి వాళ్ళని ఈ రోజు మనం స్టేజ్ మీద చూడబోతున్నాము. సినిమా చూసిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎవరో తెలుసు కాబట్టి. అండ్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ నివేత పేదరాజ్ గారు. ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. ఈ సినిమాలో మరింత బ్యూటిఫుల్ గా అండ్ అలాగే ఒక సూపర్ పర్ఫార్మర్ గా మనం చూస్తాము. ఇఫ్ యూ ఆల్ హావ్ నాట్ వాచ్ సంగీతం, తప్పకుండా చూడండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఇన్ సంగీతం. రాహుల్ గారు అండ్ నివేత గారు పర్ఫార్మ్డ్ అబ్సల్యూట్లీ సూపర్. Thank you so much. Good evening, everybody. In 2023, I decided to quit cinema, and I realized life takes you in all the wrong decisions and wrong paths just so you can land in a Sangeetam Srinivas Rao Garu's golden blockbuster. And I would like to thank Nag for bringing me back to life, basically. If it wasn't for Nag, I wouldn't be here. I would have just been in some Himalayas or something, just meditating. I wanted to choose a different life, but I'm back at it again, I believe, with a great bang, I believe. So thank you so much. And I watched the film day before yesterday, and I had tears in my eyes because this is something that is actually happening in the world right now. So I hope
there's a small takeaway from this film that when a newborn, comes to this earth, we try to plant a sapling for every newborn. That will make a huge difference because of whatever is happening in this world right now. That's my only wish. And DSP Garu, you did a great job. Anu Garu, thank you for coming here. Waiting for your next Sankranti release. It was great working with Rahul Garu. Sankalp, you have a great future. Man, how you handled the team at this age, fantastic. I had a great time working with this entire cast and crew. It was very new for me to watch it. I love musicals. I go to a lot of musicals in London, and I was just hoping at least there is one musical concert that happens, somewhere in India. And I couldn't believe that I was part of a musical film, which is history. So I'm glad. And there's only one thing I can say about Singikam Srinivas Rao Garu. He's a director's director. That's it. There's nothing more about him, He's a director's director. That's it. I'm so glad. Thank you so much for having me. Thank you so much for trusting in me. Thank you, Vaijayanti Movies, for giving me this opportunity. It's a great pleasure. And Sima Garu, as usual, you're wonderful. Thank you so much. Thank you so much. You wanted to choose something else in life, but you know what? Life chooses for us. Whoa! Thank you. Thank you. Yes, thank you so much, Nivetha garu, for actually ఈ ఫిల్మ్ మేకింగ్ లో కానీ ఈ ఫిల్మ్ చూసినటువంటి విధానం కానీ తీసిన విధానం కానీ యూ ఫీల్ దట్ yes we are human beings. అబ్సల్యూట్లీ అంటే నేను నాకు గుర్తుంది యాక్టర్ గా స్టార్ట్ చేశాను కానీ నా ఫస్ట్ సినిమా తీయాలని చెప్పి నా డెబ్యూ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 6 years ఎవరెవరిలో కలిసా, ఎవరెవరికో స్టోరీ చెప్పా. చాలా కష్టపడి 6 years తర్వాత నా ఫస్ట్ సినిమా డైరెక్టర్ గా సెట్ చేసుకున్నా. ఆ 6 years లో ఎన్నో సార్లు ఎవరో ఒకరు నమ్మరా, ఎందుకు ఛాన్స్ ఇవ్వరు, చాలా సార్లు అనిపించేది. అలాంటిది నాకు ఫస్ట్ సినిమా. అలాంటిది మనిషి ఆల్రెడీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెలర్స్ వీ హ్యాడ్. అలాంటి ఒక మనిషి ఇంత గ్లోరియస్ కెరియర్ తర్వాత 40 ఏళ్ళుగా ఈ సినిమాని సెటప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 40 ఏళ్ళుగా ఐ వాజ్ జస్ట్ ట్రైయింగ్ టు ఇమాజిన్ దోస్ 4 decades. అండ్ ఏ టైం ఎప్పుడు చూసినా నవ్వుతుంటారు, చివరిఫుల్ గా ఉంటారు. ఆ 40 ఏళ్ళ తర్వాత ఈ కాలం నెరవేరిందంటే నాకు జస్ట్ the three of you coming together to make this happen, that is the most beautiful story for me. And someday ఇది మరి నాగి దగ్గర రైట్స్ తీసుకోవాలో సింగీరం గారి దగ్గర రైట్స్ తీసుకోవాలో నాకు తెలియదు, కానీ లవ్ టు రైట్ a screenplay of one man's dream to make a film for 40 years and it finally coming true. I love to make a film about that. I think it's a beautiful story there. అడగక్కర్లేదు. నేను యాక్చువల్లీ మీకు చెప్పాలనుకున్నా, మీరు మ్యూజిక్ చేసిన సినిమాలో నేను కేమియో చేయడం ఇది సెకండ్ టైం. 2 సినిమాలు బాగా కలిసి వచ్చాయి, వాస్తు బాగుంది. ఫస్ట్ టైం ఏమో ఇండస్ట్రీ తప్పట్లో శ్రీమంతుడు. బట్ దట్ సైడ్ జస్ట్ సింగీరం సార్ అంటే నేను ఒక రీల్ పెట్టాను. ఐ మెంట్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ దట్. లైఫ్ లాంగ్ నాకు సింగీరం గారు యాక్షన్ కట్ చెప్పారని చెప్పుకుంటూ బతుకుతాను నేను నాగి ఇలా సింగీరం గారి డైరెక్టర్ అదే ఉన్నప్పుడు సింగీరం గారు సెట్కి వస్తారా, ఆయన నాకు యాక్షన్ కట్ చెప్పారా అని అడిగాను. ఈ సినిమా షూటింగ్ మొదలైందే మా సీన్ తో నివేదాన్ని. అండ్ ఫస్ట్ 2 days సింగీరం గారు ఆల్ ద స్టోరీస్ దట్ హీ షేర్డ్ విత్ us, it was just beautiful, absolutely lovely experience. And the three of you, my God, how good were you? అంటే ఎంత సీజన్ యాక్టర్స్ అయినా మ్యూజికల్ చేసేటప్పుడు దొరికిపోతారు. ఇండియాలో చాలా తక్కువ కానీ, బికాస్ బ్యాక్గ్రౌండ్ సింగర్స్ ఉంటారు, మనం చేయక్కర్లేదు. కానీ మీ ముగ్గురు అసలు సినిమా మొత్తం ఇది మ్యూజికల్ కాదు, ఇది మ్యూజికల్ అంతకు మించి. ఎందుకంటే వెరీ నో డైలాగ్ అట్ ఆల్. ఒక్క షాట్ లో దొరికిపోయినది. ఎంత సీజన్ గా చేశారు మీ ముగ్గురు, ఇన్క్రెడిబుల్. అండ్ మీ ముగ్గురు మాత్రమే కాదు, ఒక సినిమాలో హీరో హీరోయిన్ బాగా చేస్తే మేబీ అది వాళ్ళ టాలెంట్ అని చెప్పొచ్చు, కానీ ఒక సినిమాలో ప్రతి ఒక్కరు బాగా చేస్తే ఆ క్రెడిట్ ఎప్పుడు డైరెక్టర్కే. అండ్ ఈ సినిమా విషయంలో ఆ డైరెక్టర్ కే, రిమోట్ డైరెక్షన్ చేసిన డైరెక్టర్ కే కాదు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంకల్ప్ కి కూడా క్రెడిట్. I'm so proud of you, Sankalp. We've known each other from a little before this journey started for you. I'm so happy to see your dreams fulfilled today. And I hope this is the first of 100 Fridays, 100 blockbuster Fridays that you'll see in your life. There's so many more people I want to thank. మళ్ళీ కట్ చేస్తారేమో. మెయిన్ నాగి, థ్యాంక్ యూ ఫర్ వన్ బిగ్ థింగ్ మ్యాన్. ఈ మ్యూజికల్ సినిమాలో థ్యాంక్ గాడ్ నాకు
పాడక్కర్లేదు రోల్ ఇచ్చినందుకు అయిపోతే కష్టం. కానీ చిన్న స్పెషల్ గా చెప్పినట్టు అర్థం. ఈ గోల్డెన్ బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ అయిపోయింది మనం పాడుంటే థ్యాంక్ గాడ్. సో థ్యాంక్ యూ ఫర్ దట్ నాగి. జస్ట్ సో మచ్ నీకు అసలు జీనియస్ అండి. ఇట్స్ ఇన్ మై ఒపీనియన్ యువర్ బెస్ట్ వర్క్ ఇన్ యువర్ కెరియర్. ఇన్క్రెడిబుల్. నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ఈ ఎక్స్పీరియన్స్ కి. నేను ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్ గా చెప్పలే, థియేటర్ లో మొన్న చూసిన ఆడియన్స్ గా చెప్తున్నా. అవుట్ స్టాండింగ్. నేను ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ సంకల్ప్, did the dialogues come first or did you have tunes ready? And as far as the writers are concerned, it is even the scenes where dialogues are being sung could have been easy. I mean, మీరు కూర్చోండి please. Dialogues were sung could have been easy, but for me the most astounding piece of writing all year long in Telugu cinema will be the first time the whole town together realizes there is a curse. I was like, how was this conceived? How was this written on paper? Did the dialogues come first? Did the lyrics come first? Did the tune come first? I couldn't make out head or tail. And I mean, all you people getting together and creating that magic, just incredible. And the writers as well. I mean, amazing job. నాకు కట్ చేయలేదు, కొంచెం స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చినట్టు ఉన్నారు. బట్ ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ మోర్ టైం. జస్ట్ బిగ్ థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. I called my mother and told her, she was so happy, and that to me will be the everlasting memory of this film. సింగీవరం గారి సినిమాలో నేను చేశాను. సో యా, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. థ్యాంక్ యూ. very special thank you. Niveda, you were such an amazing co-star to work with. I had a lovely time shooting with you. I'm missing Bayansi garu unnaru ikkada, Tulasi garu ekkado teliyట్లేదు. We did all our scenes together. Mostly you guys were amazing, and thank you. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. ఎస్, ఈ సినిమాలోని ప్రతి ఒక్క అంశం గురించి నాకు తెలిసి ఒక సెపరేట్ సెషన్ పెట్టుకొని మాట్లాడొచ్చు. రిగార్డింగ్ ఈచ్ డిపార్ట్మెంట్, ఈచ్ టెక్నీషియన్, ఈచ్ యాక్టర్ వాళ్ళు ఎలా వర్క్ చేశారు అనేది. అంటే మామూలుగానే స్పీచ్లెస్ ఉంటాను, బట్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఇంకా స్పీచ్లెస్ ఉన్నాను. ఎవర్ సిన్స్ పాట సార్ మాట రావట్లేదు సార్. సో అదే అంటే ఎవర్ సిన్స్ గౌతమి. సో అదే దిస్ హోల్ ఈ జర్నీ అసలు ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు ఇమాజిన్. అంటే మా సంగీతం సార్ ఫస్ట్ టైం ఒకసారి సాహితీ గారి గురించి అడగడానికి వెళ్ళినప్పటి నుంచి అదొక ఆల్మోస్ట్ ఒక 7 అయింది అది అయ్యి. సో 7 years back I thought if I just met that man once in my life and I shook his hand, that was enough. That is enough for me, that I met somebody who was on the sets of Maya Bazaar, who directly saw Savitri Garu, who was scolded by K.V. Reddy Garu, who was, who saw so much. He made Aditya 369, which, Aditya 369 చూసిన తర్వాత మా ఇంట్లో ఒక చిన్న టేబుల్ పట్టుకుని నేను అది ఒక టైం మిషన్ అనుకుని ఇటు అటు తిరిగాను. సో ఐ వాజ్ అంటే ఆ జర్నీ ఇక్కడ వస్తుందని I could never imagine. Even at some point I think you just have to believe that there is a larger plan. అంటే ఇప్పుడు మేమందరం లైక్ అందరం ఇప్పుడు ఈ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ చేశాము. సంగీతం సార్ ఒక 30-40 years నుంచి ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుని ఇది ఇప్పుడు జరిగింది అనుకుంటే యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అ ప్లాన్. దెర్ ఇస్ నో అదర్ వే టు ఇట్. I mean, sure I started it, maybe I was the one who pushed it forward, but I was just clearing the way. And all of you guys are the river that created the sea. So I'm just thankful to all of you actually to begin with. Started with our writers, our writing room. Okay, 6 నెలలు 7 నెలలు 1 year. I remember when we started and call chesi October lo, I think, when I decided to make this film. This Sangeetam sir was a little down, or he wasn't well something, and I was like, "Sare, inka, who are we to question what he wants to make? We just make it." I mean, who is anybody to decide like what kind of movie works or doesn't work? So we thought we'll make it, and I said, October 31st ఒక డిసెంబర్ లోపల మనం స్క్రిప్ట్ చేసేసి జాన్ షూట్కి వెళ్దాం అని ఒక చాలా పకడ్బందీ ప్లాన్ తోటి వచ్చాను. అరౌండ్ 1 year later అదే రూమ్ లో బిస్కెట్లు తినుకుంటూ సార్ జూమ్ కాల్ చేసుకుంటూ డూయింగ్ ద సేమ్ థింగ్. అండ్ అదే మీరు అన్నారు కదా, లైక్ యూఆర్ సేయింగ్ లైక్ ఐ కుడెంట్ మేక్ హెడ్ ఆర్ టైల్ అవుట్ ఆఫ్ ఇట్ అని. టు బి ఆనెస్ట్, ఈవెన్ వీ కుడెంట్ మేక్ హెడ్ ఆర్ టైల్ అవుట్ ఆఫ్ ఇట్. వీ డిడ్ంట్ నో వాట్ ద ప్రాసెస్ వాజ్ అన్నమాట, బికాస్ దేర్ వాజ్ నో ప్రాసెస్. అంటే ఫస్ట్ డైలాగ్ రాయాలి, కానీ డైలాగ్ పాటలాగా ఉండకూడదు, పాట డైలాగ్ లాగా ఉండకూడదు. ఇప్పుడు ఏం చేయాలి?
అండ్ వీ డోంట్ నో వాట్ దట్ ఇస్. ఇప్పుడు దేవి గారికి ఇవ్వాలి. అండ్ ఐ మీన్ అది దేవి గారు మీకు వస్తాను, మీకు సెపరేట్ సెక్షన్ ఉంది బేసిక్లీ. సో అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇట్ వాజ్ స్లోలీ పుట్టింగ్ టు టీమ్ టుగెదర్. లైక్ ఇది ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా మేము పాడుతూ రాస్తూనే ఉంటాం సంవత్సరాలు అని చెప్పి ఇంకా స్టాప్. And then slowly we got the team together, Mani, Sankalp, slowly everybody else, Ankur, Arvind, Prakriti, the whole team came together. And the most important person that we needed to do was, needed to find, was confirmed by Sangeetam Savani, that was Devisi Prasad Garu. And it was completely, and it was, I think there was some up to Pushpa 2, sir. Pushpa 2, ade outandi full hype, everything was going on. I think there's some doubt. Devi garu చాలా బిజీగా ఉంటారు కదా, we don't know, we'll find what is it అనుకుంటే శ్రీతం సార్ లేదు ఆయనే కరెక్ట్ ఈ సినిమాకి ఇంకెవరు చేయలేరు. అండ్ హీ వాజ్ సో షూర్ అబౌట్ ఇట్. అండ్ అది ఈ సినిమా ఎలా తీయాలో genuinely didn't know. Sir used to keep telling us there's never a movie like this, first time in the world ఇలా ఎవరు చేయలేదు ఇండియాలో. He'll always bring up one movie which I can't remember, something of Scarborough, Umbrella Sherborough. So అది ఎప్పుడు చెప్తారు. And I was like, okay sir, you know, I love sir, I believe you will do it, but it's like musicals చేస్తుంటారు కదా, అంత కొత్త మనం చేస్తాం కదా, అంత పాటలు అనుకున్నా. బట్ యాజ్ వీ వెంట్ ఇన్ టు ఇట్ I realized that నిజంగా ఎవరు చేయలేదు బస్ ఇలాంటి సినిమా, నిజంగా ఎవరు చేయలేరు బస్ ఇలాంటి సినిమా. ఇట్స్ రియల్లీ క్రేజీ how did we make it happen. And I feel that the casting was one of the most important things. Every person that we cast had either a personal or a video call interview with sir. And sir, the first thing sir would say was, hello amma, ekkadi nunchi, and he'll be like, పాట పాడు ఒకసారి, ఒక పాట పాడు. And the best part is all of you sang. Like Niveda sang, you sang, all of you guys sang immediately. No, you sang. Yes, you did. You hummed something on, yeah, you sang, and that is, you had one tree behind you, and you told sir that, whenever I feel down, I speak to my tree and all that. And that's how we got one scene in the film also. So, and it's amazing when sir picked the right people, and and I'm so glad that the whole world also has discovered you guys along with Sangeetam sir. And Shalini, you guys are amazing. I always thought you're amazing, but now the whole world also knows it. And Niveda, I always was a big fan, and that your picture was there sometime back. It is beautiful. It's, I think, the best you've looked. And yeah, I love it. And every time I've seen the movie easily 100 times, and every time we see that part, I'll randomly message someone. I'll message Sankalp, I'll message Swapna, I'll message somebody saying, fuck, she's so good, man, in the film. But yeah, anyway, so I'll say that, and thank you so much, all. Well, it was so good, and just being part of it, making that whole thing. Because there's a starting trouble, no? We started the shoot with you guys, so we're figuring it out, and yeah, I think general ga andarki thanks. Thank you that they're here. And you know, ఆడియన్స్ కి ఎప్పుడు ఫస్ట్ ఒక డౌట్ ఉంటుందండి. లైక్ ఏ సినిమా అన్నా, లైక్ ఐమ్ సేయింగ్ నాట్ అ స్మాల్ మూవీ, బిగ్ మూవీ, ఎనీ మూవీ విల్ బి అ డౌట్ ఫర్ ఆడియన్స్. ఏంటో ఎలా తీసుంటారో, బాగుంటుందో లేదో, విల్ బి వన్ డౌట్. బట్ as soon as they go watch it and there's a good word of mouth, వాళ్ళు ఉల్టా అయిపోతారు. They will come, they will drag 10 people, they will get their entire flat, they will get their school, they will get పిల్లలు పెద్దలు అందరిని తీసుకెళ్ళి సినిమాకి తీసుకొస్తారు. And I think after Mahanati, to an extent, I'm seeing that owning of the film here for Sangeetam sir. It's a lot of goodwill that Sangeetam sir has. It's the beauty, it's the innocence of all of these guys, it's the innocence of all of these people that translated on scene. Oka magic has happened on screen, and a magic anadi plan cheyalemu. And because we can't plan it, we can't do it again. So I'm glad we did it once for Sarigga. And then, you know, Sangeetam sir, story, direction, everything, I made sure we got whatever we needed. But if there is really somebody who deserves to be called like a director of this film, it's Devisi Prasad Garu. I think music director, music director, because every dialogue, the emotion has to go
through the music. And it's not easy because in last 10 days, meetup కూర్చున్నాను sir, and I understand like every single thing which the audience might not know, but they will enjoy. That you have to go through, whether it is making people sing, whether it is going on tempo. మేము ఏదో ఎడిట్ కట్ చేస్తే ఇప్పుడు టెంపోలో ఉండదు. We have to adjust all the struggle that you had to go through to make sure that all the it's easy. You could have made real actors sing, real singers sing, but you made everyone sing. You got everything right. Beautiful. Last minute లో సంగీతం సార్ మొన్న స్క్రీనింగ్ లో ఒకటి చెప్పారు. I told sir last 3-4 days లో దేవి గారు 2 పాటలు చేసేసారంటే he said దేవి గారు బెస్ట్ కావాలంటే లాస్ట్ మినిట్ లోనే ఇస్తారంట. So that is so true, but those 2 songs and the climax is gold. It is literally gold actually. So it's amazing, and I think that sir, I don't even know how to even positify you, but but it's amazing sir. It's great, and I think the next person who is the second direction pillar is Sankalp, who is my Siddhi. My Siddhi, you can come on the stage. He is my never I think that like directing him 10 years ago, we would come this one full circle where I'm shorter than him now. and then he would be directing, and then I would be like constantly torturing him about every shot. And I think it's great. I think it's amazing. I think I said it somewhere that it's SMS, no? Sangeetam sir and Sankalp were both on both sides of the thing. One person is 94 years old, one person is 24 years old. నేను ఎక్కడో మధ్యలో ఉన్నా basically. And I'm just making sure this thing happens, and the reason why this movie probably has the soul and depth and magic along with being contemporary and young and so relatable is because these 2 minds came together, and that's what makes this movie beautiful. And yeah, I think I'm gonna give this to Sankalp to say a few words, and then you can call on your whole team. Hit me like very casually also. If you tell someone ఒక ఐడియా చెప్తే ఏ బాలేదురా అంటే అవునా బాలేదా, maybe I should make it better, or maybe I should change, maybe they're right అనుకుంటాం. It's just to go 40 years and think no, I'm right, ఎవరు చేయట్లేదంటే అది వాళ్ళ ప్రాబ్లం, నా ఐడియా కరెక్ట్ గానే ఉంది, అది ఏ రోజు ఒకరు తీస్తారు, and that day they still call it futuristic and ahead of time. To just have that mental capacity is just insane. And yeah, and all the way from having the idea till I think very ending of the film, we had a video call at 11 p.m. in the night, and I'm not kidding, 12 p.m. in the night, that went on for 1.5 hours with me, Nagi sir, and the entire writers crew versus Devi Sri Prasad garu and Sangeetam sir, and we're fighting about what the climax of the film is, and we're all going on and on. Devi garu మేము ఏదో rationalize చేసుకుంటున్నాం అంతా ఉంది. ఒక 5 minutes సార్ చెప్పేసారు నాకు ఇదే కావాలి అన్నారు, మేము ఇంకా డిబేట్ చేసుకుంటున్నాం this. After 5 minutes సార్ లుక్ సార్ అంటే ఏదో డిస్కస్ చేస్తున్నారు, నేను చెప్పేసారు నాకు అదే కావాలని చెప్పి ఇల్లు టైం వేస్ట్ చేస్తున్నారు అన్నాడు ఆయన. సో మీరు పడుకుంటే ఇంకా మీరు ఫినిష్ చేస్తే డిస్కషన్ ఇంకా ఇవన్నీ చేయండి, లాస్ట్ నేను చెప్పింది సినిమాలో అన్నారు. So yeah, just to have that conviction for 40 years, and from already inception of the idea till the climax of the film when it's actually made, to still hold that is just inspirational, sir. To just say a sentence with your name in it is just so special. And I was checking dates today. Last year, sir said I got this idea 40 years back. So 40 ఏళ్ళుగా ఈ సినిమా తీయట్లేదు అంతా అంటే I just kept thinking, okay, 1985 the film got an idea, let's just say roughly. So what did it take? He took a lot of time to spend, like to pitch it and all. What did it take to make that film? And it took a Nagashwin to be born in 1986 to make that film. Like a year later, after the film was invented and nobody could make it, like the world just decided, okay, I'm going to create someone to make this movie so that the film finds its way. And that's just how special Nagi sir is to this movie. And yeah, just the amount of love and passion you need to have to love someone, like Kalmasham Living Product Embassy, for everyone who is working on this film, like at every point I just talked to Devi sir about this. Why does it work so well is because
ఎవరో ఒకళ్ళు ఎంతో కొంత the reverse take over at some point. They're like, no, why will I do this? No, I want a caravan. No, I want this. Something happens, but like at the end of the day, I think in this film, everyone just put the greater good of saying, hey, we're making a Sangeetam Srinivas Rao movie. Let's just put everything aside and let's give it our all to the film, and that is reflected in the movie. Like, I'm sure Devi గారితో మిక్సింగ్ లో ఉన్నప్పుడు ఒక 2 films నేను నాగి సార్ హెడ్ తగ్గిస్తే మొత్తం విధం పోయేటప్పుడు ఏదో ఎడిట్ చేశారు అంటే మీకు ఇంకా డొనేషన్ తీసుకుంటాను అనమాట. లేదు నేను లేదు నాగి సార్ మీరు చేశారా ఎడిట్. సో లైక్ yeah, to just still then maintain his composure and say, okay, you know what, I'll fix it, I'll do something. I think all of that just comes from the love that we have for Sangeetam sir. And Devi sir, I just, you know what a big fan I am of you. We had so many conversations where I told you like how, like yeah, just so many memories in my life have been associated with your music, and just to be able to sit in a room and hear you compose. Like I was there in the room when Kotta Feeling was composed, and it's just such a special moment. I just saw him say, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి suddenly something came and he just started dancing in the room because the song was composed. He just like went along with it. It's so extremely special to be able to witness such moments, sir. Thank you so much. And the entire cast, guys, you're amazing. You guys are seriously amazing. Thank you for taking me seriously. And it's very easy not to, because yeah, to just say, hey, cool, so what do you and sir want? To just say, okay, so what does sir want? Just to let me, just take me seriously, I guess that's just how I want to put it. And just to, Amelia, Ayan and Shalini, I had the most time with you guys, and to help, like just, it was so much fun finding the characters with you people. And just, I think, yeah, I'm very proud of when people say the performances are good, I feel very, very happy. Thank you sir. Shivnana sir, Banerjee sir, thank you so much. Half the film, like job patak పెట్టేసాం. Hopefully తర్వాత straight get ఇంకో సినిమా ఇద్దాం sir. Shivnana sir, thank you so much. Throughout the movie, we never let you enjoy songs till the ending, but when you are enjoying, everyone else is not enjoying. Anima sir, Acharya garu, Nihar, ma'am, you are the hero of the film. Stand up. This guy is the first one, part of other hero. Last of Ahmed Mansoor video, he is the hero for me in the movie. I'm sorry. And all the kids, Lavarvi, Shrimukta, Lakshmanala, thank you so much. Dinahi, Jasita, Srinivas, Lovepreet, Gangu, Ramadu Veeru garu. Yeah, thank you so much, Siddhi garu. Yogi sir, yeah, you're all amazing. Sorry, I'm missing Mahesh garu. Yeah, and my amazing direction team who I want to call on stage. Let's start with Mani bro, my first AD. Had చాలా గొడవ పడ్డాను సినిమా మొత్తం. ఇది ఎట్లా చేస్తా బ్రో, నేను చేస్తా బ్రో అవుతుంది. సో ఐ థింక్ దిస్ మూవీ వి షాట్ ఎట్ సచ్ వియర్డ్ లొకేషన్స్. ఒక కొండ మీదకి ఎక్కేసి టిప్పర్ లారీలో షూట్ చేసాం అనమాట. సో ఐమ్ జస్ట్ సేయింగ్, హీ వాస్ ద వన్ హూ సెడ్ చేసేయండి సినిమా కావాలండి. హౌ కెన్ యు డూ అదర్వైజ్? లైక్ హ్యూమన్ గీత గారు మన ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ సైడ్ మై ఫేవరెట్ కాంబినేషన్. They are always fighting, so this is not one paper to hold them. Please, Geeta garu, come, please. So they're always on set. My favorite part is sitting at lunch and hearing Geeta garu say, "This nonsense now, I don't know what to do." And then by the end of the day, it just ends up happening. So thanks to the both of you. You guys, the film, this is not just an impossible film to make at an idea-wise, but also even like logistically, but it wasn't possible without the both of you. You guys are amazing. Thank you so much. And next, of course, Srinam garu. The entire film, he also played an amazing character in the movie. I just want to say, like, this it's the story of a village, okay, ఊరు కదా కదా. So like it's most of the times not just me or Sangeetam sir giving notes to the main actors. It is one man yelling with the ఇప్పుడు ఊర్లో అందరికి షాప్ వచ్చింది పరిగెత్తాలి అంటే సార్ నువ్వు ఎవరితో పరిగెత్తలేదు. So just to be that obsessive person and say, like literally కొన్నిసార్లు like I used to go sometimes when you're shooting late night or something, like sometimes some judgment calls, is this fine, is this looking okay? నాకు అవన్నీ తెలియదు, నేను బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తున్నా, వాళ్ళకి వేస్ట్ పిల్ల వాడు దిగుతున్నారు షార్ట్ మధ్యలో ఉంటుంది. పని వెతుక్కో. So it's also a real line that he has told our other ADs that we just ended up finding its way into the script. ADs ఇట్లా సెట్ లో ఉండి గ్యాప్ లో ఉండి ఏం చేస్తున్నారు మీరు అంటే, ఈజ్ లైక్ ఏం లేదు సార్, పని అంతా అయిపోయినట్టే, పని అయిపోయి ఎప్పుడు వెతుక్కో రెస్టారెంట్ థియేటర్లు అంటే ఎటో వెళ్ళి అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది సంథింగ్. సో జస్ట్ యువర్ అమేజింగ్ సెషన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో కమలా, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. షీ ఈజ్ ద స్టార్ ఆఫ్ అవర్ మూవీ. సో we shot so many rehearsals for this film. Every scene was rehearsed, shot and shown to sir before. So we would like shoot with the most insane things. Sangeetam Srinivas Rao dర్శనంలో
30 ఏళ్ళ నుంచి నా కోరిక తీరిపోయింది సార్. నా పోస్టర్ సుదర్శన్ 35 లో పడడం, వీళ్ళందరూ నా సినిమా చూడడం, అసలు ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి పాత్ర ఇచ్చి ఈ రోజు బసవ మా సంకల్ప్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా కెమెరామెన్ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. లవ్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.